మన తెలుగు కథలు సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో వృషభ రాశి వారికి 2025వ సంవత్సరంలో ఎలా ఉందో తెలుసుకుందాం. మా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే 2025వ సంవత్సరంలో వృషభ రాశి వారికి బృహస్పతి మే నుండి ద్వితీయ స్థానమునందు సంచరిస్తున్నాడు. శని లాభస్థానమునందు సంచరిస్తున్నాడు. రాహువు మే నుండి దశమ స్థానమునందు, కేతువు మే నుండి చతుర్థ స్థానమునందు సంచరిస్తున్నాడు. ఈ గ్రహ సంచారాల నేపథ్యంలో వృషభ రాశి వారికి 2025వ సంవత్సరం శుభ ఫలితాలు ఇచ్చు సంవత్సరం. ఈ సంవత్సరం ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు. ఆదాయ మార్గములను పెంచుకుంటారు. వృషభ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులకు ధనలాభము, ఉన్నత పదవులు కలుగుతాయి. మీ మీద కొంత విమర్శలు ఎక్కువవుతాయి. అయినప్పటికీ ధీటుగా వాదిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. గృహలాభము, వస్తులాభము కలుగుతాయి. విద్యార్థులకు అన్ని విధాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి స్త్రీలకు ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు కలిగినప్పటికీ సమస్యల నుండి బయటపడతారు. నూతన గృహము, విదేశీ ప్రయాణములు, ఇంటి ముందు శుభకార్యములు వంటివి కలిసివచ్చును. కొత్త పరిచయాల లభించును. కోర్టు వ్యవహారాలు అనుకూల ఫలితములు ఇచ్చును. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండును. రాజకీయ నాయకులకు అనుకూలమైన సంవత్సరం. సినీ రంగం, మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం కలిసివచ్చును. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు వంటివి కలిసివచ్చును. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం లాభదాయకంగా ఉండును. మొత్తం మీద వృషభ రాశి ఈ సంవత్సరం ధనలాభము, వస్తులాభం వంటివి కలుగుతున్నాయి. అయితే మార్చి నెలలో వృషభ రాశి వారికి అనుకూలంగా లేదు. శుభకార్యములు చేయుట, ధనం లభించును. వ్యాపారపరంగా ధన నష్టము, అనారోగ్య సూచనలు ఉన్నాయి. పెద్దవారితో కలహాలు, అపరిచితులతో జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే పనులు పూర్తగును. కోపము అధికంగా వచ్చును. ఏప్రిల్ నెలలో మాత్రం వృషభ రాశి వారికి మధ్యస్థంగా ఉన్నది. మీరు చేసే ప్రతి పనియందు కలిసి వచ్చును. విదేశీ ప్రయాణం కొరకు మీరు చేయు ప్రయత్నాలు ఫలించును. ఇరుగు పొరుగు వారితో వివాదములు ఏర్పడతాయి. వృధా ప్రయాణాలు ఉంటాయి. ప్రతి పనిని మీరు స్వయంగా చేసుకొనుట మంచిది. కీళ్ల నొప్పులు, దెబ్బలు తగులుట వంటి సమస్యలు ఉంటాయి. మే నెలలో మాత్రం చాలా అనుకూలంగా ఉన్నది. సంఘమునందు గౌరవ మర్యాదలుంటాయి. వ్యాపారపరంగా లాభాలు ఏర్పడతాయి. మానసిక ఆనందం, వస్త్రములు, ఆభరణములు కొనుగోలు చేస్తారు. స్త్రీ మూలంగా ధన వ్యయం, అప్పులు చేయుదురు. అయితే జూన్ నెలలో మాత్రం వృషభ రాశి వారికి అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలుంటాయి. బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేసే పనులు కలిసి రావు. స్త్రీలతో సంభాషణలు ఉంటాయి. అయితే జూలై మాసంలో మీరు చేయు పనుల యందు జాగ్రత్త లేకపోవటం, ప్రయాణముల యందు ఆటంకములు ఏర్పడతాయి. మీ మాటల వలన ఇతరులు బాధపడతారు. విపరీతంగా ఆలోచనలు చేస్తారు. ధనం కలిసి వచ్చును. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ఫలితం లభిస్తుంది. అయితే ఆగస్టు నెలలో మాత్రం గృహ మార్పులుంటాయి. చేసిన మేలు మరచిపోవుదురు. వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో మాత్రం మధ్యస్థంగా ఉన్నది. గృహ మార్పులు ఉంటాయి. చేసిన మేలు మరచిపోతారు. ఇరుగు పొరుగు వారితో మాట పట్టింపులు ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. మంచి సౌఖ్యం ఉంటుంది. వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెలలో మాత్రం మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. కుటుంబముతో ఆనందంగా గడిపెదరు. స్నేహితులను కలుస్తారు. శుభకార్యములు నిర్వహిస్తారు. ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులుంటాయి. గృహ మార్పులు ఉంటాయి. భోజన సౌఖ్యం ఉంటుంది. అయితే చెడు వార్తలు మాత్రం వింటారు. అక్టోబర్ నెలలో వృషభ రాశి వారికి అనుకూలంగా ఉన్నది. శుభవార్తలు వింటారు. అకాల భోజనం, ధన సౌఖ్యం ఉంటుంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు. కోపావేశములు తగ్గించుకోవడం చాలా మంచిది. కోర్టు లావాదేవీలు అంతా అనుకూలంగా ఉంటాయి. నవంబర్ నెలలో మాత్రం అంత అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రభుత్వపరంగా గుర్తింపు ఉంటుంది. వ్యాపారస్తులకు సామాన్య ఫలితాలుంటాయి. ఆచితూచి సంభాషించాలి. పెద్దవారి అండదండలుంటాయి. డిసెంబర్ నెలలో వృషభ రాశి జాతకులకు అనుకూలంగా ఉన్నది. మీరు చేసే పనులు పూర్తగుతాయి. ధనము, గౌరవము పెరుగును. పెద్దవారితో తిరుగుదురు. విందు భోజనములు చేయుదురు. శుభకార్యములు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆభరణములు కొంటారు. 2025వ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలనుకుంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం, కనకదార స్తోత్రాన్ని పఠించండి. శ్రీకృష్ణుని పూజించండి, ఆరాధించడం. శ్రీకృష్ణుని ఆలయ దర్శనాల వలన మరింత శుభ ఫలితములను పొందవచ్చు.